10वीं कक्षा छात्रों के लिए कविता पाठ భక్తి పద్ 10వ తరగతి విద్యార్థుల కోసం కవితా పాఠము భక్తి పద్ గురించి మనం చదువుకుందాం. దీనిలో రైదాస్ మరియు మీరాబాయి గారు రచించినటువంటి కవితలు ఇవ్వబడ్డాయి. ఉన్ముఖీకరణ్ గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగవ్ పాయ్ బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. దీనిని కబీర్ దాస్ గారు రచించారు. గురు గోవింద్ దోవు ఖడే అంటే గురువు గారు అంటే మనకు విద్యను ప్రసాదించే గురువు మరియు భగవంతుడు ఇద్దరూ కూడా మన ఎదురుగా నిలబడితే కాకే లాగవ్ పాయ్ బలిహారీ గురు ఆప్నే వారిద్దరిలో మొట్టమొదట నీవు ఎవరికి నమస్కారం చేస్తావు? గోవింద్ దియో బతాయ్ నేను గురువు గారికే నమస్కారం చేస్తాను. ఎందుకంటే భగవంతుని గురించి జ్ఞానాన్ని మనకు తెలియచేసినటువంటి వ్యక్తే గురువు గారు. కాబట్టి గురువుగారు భగవంతుని కంటే శ్రేష్టమైన వారు అని అర్థం. కాబట్టి గురువు గారికే నేను నమస్కారం చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించి 3 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. భగవత్ భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై భగవంతుని గురించి భగవంతుని భక్తి గురించినటువంటి జ్ఞానము మనకు ఎవరు ఇస్తారు? భగవత్ భక్తి కా జ్ఞాన్ గురు దేతా హై ఆ జ్ఞానాన్ని మనకి గురువు గారు ఇస్తారు. రెండవ ప్రశ్న గురువు కో కిస్సే శ్రేష్ఠ బతాయా గయా హై క్యోం గురువు గారిని ఎవరికంటే శ్రేష్ఠులుగా చెప్పబడ్డారు, ఎందుకు? गुरु को भगवान से भी श्रेष्ठ बताया गया है क्योंकि भगवान तक पहुंचाने का मार्ग दिखाने वाला ही गुरु है, इसलिए वह भगवान से भी श्रेष्ठ है. అంటే భగవంతుని యొక్క జ్ఞానము భగవంతుడి గురించి తెలియచేసేదే మనకు గురువు గారు. మూడవ ప్రశ్న నిరాడంబర భక్తి భావన కా క్యా మహత్వ హై నిరాడంబర భక్తి భావన యొక్క గొప్పతనము ఏమిటి? భక్తి మే ఆడంబర్ నహీ హోనా చాహియే భక్తిలో అంటే భగవంతుని యందు మనకు కల భక్తిలో ఎలాంటి ఆడంబరత అవసరం లేదు. సచ్చే మనసే ఉపాసన కర్నే సే మోక్ష కి ప్రాప్తి హోతీ హై నిజమైన మనస్సు స్వచ్ఛమైన మనస్సుతో మనం భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే మనకు మోక్షం దొరుకుతుంది. భగవాన్ కి కృప హమేషా నిరాడంబర్ మే హీ హోతీ హై భగవంతుని యొక్క కృప ఎప్పుడూ కూడా నిరాడంబరతలోనే ఉంటుంది. इस पाठ का उद्देश्य छात्रों को प्राचीन साहित्य से अवगत कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है. भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना है. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము 3 రకాలుగా ఉన్నది. ఒకటి విద్యార్థులలో ప్రాచీన సాహిత్యం పట్ల అవగాహన కల్పిస్తూ వారికి కావ్య రచనల యొక్క వివిధ శైలుల పట్ల జ్ఞానాన్ని కలిగించటము. 2 భారతీయ సాహిత్యము మరియు సంస్కృతి పట్ల అభిరుచిని కలిగించటము. 3 నిరాడంబర భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని తెలియజేయటము. विधा विशेष इसमें एक चौपाई और एक पद है. चौपाई మాత్రిక సమ ఛంద है. చౌపాయి అనేది సమమాత్రికలు కలిగినటువంటి ఛందస్సు. చౌపాయి और पद विशेष लय और ताल से गाए जाते हैं. ఈ చౌపాయి మరియు పద్ అనేవి లయ మరియు తాళాలతో పాడుకోవచ్చును. जो बच्चों के रागात्मक मन को छू लेते हैं ఇలా లయబద్ధంగా పాడేటటువంటి పద్యాలు పిల్లల యొక్క రాగాత్మక మనస్సుకు తాకుతాయి. చౌపాయి ఛంద్ 4 పంక్తియోं का होता है. చౌపాయి ఛందస్సులో 4 లైన్లు పంక్తులు అంటే లైన్లు 4 లైన్లలో ఉంటుంది. ఇస్కి ప్రత్యేక పంక్తి మే 16 మాత్రాయే होती है. ప్రతి ఒక్క లైన్లోనూ కూడా 16 మాత్రికలు ఉంటాయి. ఇక్కడ 42వ పేజీలో ఛందస్సు గురించి ఉదాహరణ ఇవ్వబడింది, గమనిద్దాం. कविता में प्रयुक्त होने वाले वर्ण मात्रा यति आदि के संघटन को छंद कहते हैं. కవితలో వచ్చేటటువంటి అక్షరాలు మాత్రలు అలాగే యతి వీటన్నిటి యొక్క కలయికనే ఛందస్సు అని అంటారు. చౌపాయి ఛంద్ ఏక్ మాత్రిక సమ ఛంద్ హై చౌపాయి ఛందస్సు అనేది ఒక సమమైన మాత్రికలు కలిగినటువంటి ఛందస్సు. ఇస్మే 4 చరణ్ హోతే హై దీనిలో అంటే చౌపాయిలో చౌ అనే మాటలోనే ఉంది కదా 4 అని అర్థం. దీనిలో 4 చరణాలు ఉంటాయి.
ప్రత్యేక చరణమే అంటే ప్రతి లైనులోనూ కూడా ప్రతి చరణంలో కూడా 16 మాత్రాయే హోతీ హై, 16 మాత్రలు ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకు రైదాస్ గారు రచించినటువంటి చౌపాయి ఇవ్వబడింది. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ. దీనిలో మాత్రికలుగా మనం విడగొట్టినట్లయితే లఘువు గురువు వీటన్నిటినీ కలుపుకుంటే మొత్తం 16 మాత్రలు వస్తున్నాయి, గమనించండి. అదేవిధంగా మిగిలిన 3 లైన్లలో కూడా మొత్తం 16 మాత్రలు వస్తున్నాయి. కాబట్టి దీనిని చౌపాయి ఛందస్సు, సమమాత్రిక ఛందస్సు అని అంటారు. కాబట్టి చౌపాయి ఛంద్ ఏక్ మాత్రిక సమ ఛంద్ హై. विषय प्रवेश. प्राचीन काल से ही भगवत स्मरण भगवत भक्ति को महत्व दिया गया है. ప్రాచీన కాలం నుంచి కూడా భగవంతుని స్మరించటము మరియు భగవంతుని ఎడల భక్తి కలిగి ఉండటము అనే విషయాలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर से तर सकते हैं. భగవంతుని నామము అనే రూపంలో ఉన్నటువంటి నావతోనే మనం ఈ సంసార రూపంలో ఉన్నటువంటి సాగరాన్ని దాటగలం. అంటే మన జీవితంలో అనేక కష్టాలు నష్టాలు ఒడిదుడుకుళ్ళు వస్తాయి. ఇట్లాంటి సంసారాన్ని, ఇట్లాంటి ప్రపంచాన్ని, ఇట్లాంటి సాగరాన్ని మనం దాటాలి అంటే భగవంతుని నామమే మనకు ఒక నావలాగా ఉంటుంది. అంటే భగవంతుణ్ణి స్మరించుకోవటము మరియు భగవంతుని ఎడల భక్తి కలిగి ఉండడంతోటే మనము ఈ కష్టాల నుంచి బయటపడగలుగుతాము. ఇస్కి సహీ రాహ్ కా మార్గదర్శన్ గురువు ద్వారా హోతా హై. వీటన్నిటికీ సరి అయిన మార్గము ఒక్క గురువు ద్వారానే మనకు లభిస్తుంది. ఐసీ హీ భక్తి సంబంధి రైదాస్ కి చౌపాయియా और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे. అలాంటి భక్తి భావానికి సంబంధించినటువంటి పద్యాలు రైదాస్ గారు రచించిన మరియు మీరాబాయి గారు రచించినటువంటి పద్యాల ద్వారా మనం ఈ పాఠంలో అలాంటి భక్తి గురించి మనం తెలుసుకోగలుగుతాము. కవి పరిచయ. కవి రైదాస్. జీవనకాल सन 1482 से 1527 तक. प्रसिद्ध रचना गुरु ग्रंथ साहिब में इनके पद संकलित हैं. विशेष ज्ञानमार्गी शाखा के प्रमुख कवियों में से एक. ఈయన 1482లో జన్మించి 1527లో మరణించారు. ఈయన రచించినటువంటి పదాలు గురు గ్రంథ సాహెబ్ అనే గ్రంథంలో ఉంచబడ్డాయి. విశేషత, ఈయన జ్ఞానమార్గి శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రముఖమైన కవి. మరి జ్ఞానమార్గి శాఖ అంటే ఏంటో చెప్పుకుందాం. హిందీ సాహిత్యాన్ని 4 కాలాలుగా విభజించారు. మొదటిది వీరగాథాకాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక కాల్. అలాగే భక్తి కాలాన్ని 2గా విభజించారు. అదే నిర్గుణ శాఖ, సగుణ శాఖ. దీనిలో నిర్గుణ భక్తి శాఖని 2 రకాలుగా విభజించారు. జ్ఞానాశ్రయీ శాఖ, ప్రేమాశ్రయీ శాఖ. మన రైదాస్ గారు ఈ జ్ఞానాశ్రయీ శాఖకు సంబంధించిన వారు. రైదాస్ గారి గురించి అదనంగా కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. రైదాస్ కా జన్మ సన్ 1482 को బెనారస్ మే హువా తా. ఈయన 1482లో బెనారస్లో జన్మించారు. జ్ఞానమార్గి శాఖకే ప్రముఖ కవ్యం మేసే ఏకతే ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇన్కే గురు రామానంద్ ఔర్ శిష్య మీరాబాయి థే. ఈయన యొక్క గురువు రామానంద్ గారు మరియు ఈయనకు శిష్యురాలు మీరాబాయి గారు. రైదాస్ కబీర్ కే సమకాలీన్ థే. రైదాస్ గారు కబీర్ దాస్ గారి యొక్క సమకాలీనులు, అంటే ఇద్దరు ఒకే సమయంలో జీవించి ఉన్నారు. ఇన్హోమ్నే సమాజ్ మే ఫైలీ కురీతియోం వా చువాచూత్ కో సమాప్త్ కియా. రైదాస్ గారు సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, ఇట్లాంటి చెడ్డ రీతులు అంటే మూఢ విశ్వాసాలని రూపుమాపారు. గురుగ్రంథ సాహెబ్లో ఈయన రచించినటువంటి పదాలు చేర్చబడ్డాయి. రైదాస్ కి కవితా కా ముఖ్య విషయ భక్తి. అంటే ఆయన రచించినటువంటి పదాలన్నీ, రచనలన్నీ కూడా, కవితలన్నీ కూడా భక్తికి సంబంధించినవి ఉంటాయి. ఇంకా నిధన్, ఈయన 1572లో మరణించారు. రైదాస్ గారు రచించినటువంటి పద్యాల గురించి చూద్దాం. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, జాకి అంగ్ అంగ్ బాస్ సమానే. ప్రభుజీ
తుమ్ ఘన్ బన్ హమ్ మోరా, జైసే చితవహి చంద్ర చకోరా. చందన్ అంటే గంధము, జాకి అంటే జిస్కి ఎవరి యొక్క, అంగ్ అంగ్ అంటే ప్రతి అణువు, బాస్ అంటే సుగంధము అంటే మంచి వాసన, సమాని అంటే కలిసిపోవటము, బస్ జానా బస్ గయి అని అర్థము. రైదాస్ గారు భగవంతునితో ఇలా అంటున్నారు, ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ. ఓ భగవంతుడా, నీవు గంధానివి, నేను నీరు. జాకి అంగ్ అంగ్ బాస్ సమాని, ఎవరి యొక్క ప్రతి అణువు సుగంధంతో కలిసిపోతుందో అంటే నీటిలోకి గంధము కలిసిపోతుందో అని అర్థం. అనగా భగవంతుడా, మీరు సర్వశ్రేష్ఠ గుణాలు కలిగిన మరియు సుగంధభరితమైన చందనం లేక గంధంతో సమానమైనవారు. నేను నీటితో సమానమైన వాడిని. నీరు గంధంతో కలిసినప్పుడు గంధంలోని సువాసనలు నీటిలోని ప్రతి అణువులోకి వచ్చి చేరతాయి. అప్పుడు నీరు కూడా సుగంధభరితమై సర్వశ్రేష్ఠ గుణాలను పొందుతుంది. అదే గంధాన్ని మన శరీరానికి రాసుకున్నప్పుడు కూడా మన శరీరము సుగంధభరితమవుతుంది. దీని ఆంతర్యం ఏమిటంటే, మనము భగవంతుని ఎడల భక్తిభావంతో ఆరాధిస్తే భగవంతుని యొక్క సద్గుణాలు మనకు కూడా ఆపాదించబడతాయి. అప్పుడు మనిషి ప్రవర్తన మంచిగా ఉంటుంది, అంటే సత్ప్రవర్తనతో జీవించగలుగుతాడు. తర్వాత లైను, ప్రభుజీ తుమ్ ఘన్ బన్ హమ్ మోరా. ఓ ప్రభు, నీవు నల్లగా దట్టంగా వ్యాపించినటువంటి మేఘానివి, నేను నెమలిని. అంటే వర్షాన్నిచ్చేటప్పుడు మేఘాలు బాగా నల్లగా దట్టంగా ఆకాశంలో వ్యాపించి ఉంటాయి. అలాంటి మేఘాలను చూసి నెమలి నాట్యం చేస్తుంది. దీని అర్థం ఏమిటంటే, నేను మిమ్మల్ని చూసి భక్తి పారవస్యంలో మునిగిపోతున్నాను అని రైదాస్ గారు భగవంతునితో చెప్తున్నారు. 4వ లైను, జైసే చితవహి చంద్ర చకోరా. చితవహి అంటే బాగా మనస్సు లగ్నము చేసి చూడటం, చంద్ర అంటే చంద్రుడు, చకోర అంటే చకోర పక్షి. నీవు చంద్రుడివైతే నేను చకోర పక్షిని. చకోర పక్షి చందమామ రాక కోసం ఏ విధంగా ఎదురు చూస్తుందో అదే విధంగా నేను మీకోసం ఎదురు చూస్తాను అని భగవంతుని రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా రైదాస్ గారు చెప్తున్నారు. మామూలుగా చకోర పక్షి సహజంగా క్రిమి కీటకాలను తింటూ ఉంటుంది. చంద్రుని వెలుతురు బాగా ఉన్నప్పుడు కీటకాలు మరి బాగా కనపడతాయి కదా, వాటిని తినడం కోసం చకోర పక్షి చంద్రుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే బాగా వెలుతురు కోసం చూస్తుంది. అట్లా దాన్ని కవులు సాహిత్యంలో ఎదురు చూచుట అనే సందర్భానికి తగినట్లుగా ఉండడం కోసం ఈ చకోర పక్షిని ఉదాహరణగా తీసుకోవటం జరుగుతుంది. అలా చాలా సందర్భాల్లో చాలామంది కవులు ఉపయోగించారు. ఇక్కడ మన రైదాస్ గారు కూడా భగవంతుని రాక కోసం నేను ఎదురు చూస్తున్నట్లుగా అని చెప్పడం కోసం తనను చకోర పక్షిగా పోల్చడం జరిగింది. అంటే చంద్రుని రాక కోసం చకోర పక్షి ఎదురు చూస్తున్నట్లుగా భగవంతుని రాక కోసం రైదాస్ గారు ఎదురు చూస్తూ ఉన్నారు. 2వ పద్యం, ప్రభుజీ తుమ్ మోతీ హమ్ ధాగా, జైసే సోనహి మిలత్ సుహాగా, ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా, ఐసీ భక్తి కరై రైదాసా. దీనిలో మోతి అంటే ముత్యము, ధాగా అంటే దారము, సోనహి అంటే బంగారము, సుహాగా అంటే వెలిగారం అంటారు, అంటే బంగారంలో మెరుపు రావడం కోసం కలుపుతారు. దాస అంటే సేవకుడు, స్వామి అంటే యజమాని. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ ధాగా, ఓ ప్రభు నీవు ముత్యానివి, నేను దారాన్ని. మరి ముత్యాలన్నిటినీ ఒక దారంతో చుడితే మంచి ఆకారం వస్తుంది. ఆ ముత్యాల దండలో దారం కనపడదు. అంటే రైదాస్ గారు ఏమంటున్నారంటే, భగవంతునిలో నేను కలిసిపోవటము నాకు చాలా ఇష్టం, ఓ భగవంతుడా నీలో నేను కలిసిపోవటం నాకు చాలా ఇష్టము అని చెప్తున్నారు. 2వ లైను, జైసే సోనహి మిలత్ సుహాగా. ఏ విధంగా అయితే బంగారంలో రసాయనిక పదార్థమైనటువంటి వెలిగారాన్ని కలపడం వలన బంగారం శుద్ధి చేయబడి కాంతివంతంగా అంటే మంచి మెరుపుతోటి షైనింగ్ తోటి తయారవుతుంది, అదేవిధంగా ఓ భగవంతుడా నేను మీలో కలిసిపోతాను. 3వ లైను, ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా. ఓ ప్రభు
నీవు యజమానివి, నేను దాసుడను. ఐసీ భక్తి కరై రైదాస, అలాంటి భక్తి నీ ఎడల నాకు కలిగి ఉన్నది. అంటే భగవంతుని ఎడల రైదాస్ గారికి గల భక్తి దాస్య భక్తి. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి రకరకాలుగా, అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ రైదాస్ గారు భగవంతుణ్ణి ఒక యజమానిగా, తనను తాను ఒక దాసుడిగా ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి భక్తిని దాస్య భక్తి అని అంటారు. కవయిత్రి మీరాబాయి జీవన పరిచయ్. జీవన కాల్ सन 1498 से सन 1573 తక్. ఆవిడ 1498వ సంవత్సరం నుంచి 1573వ సంవత్సరం వరకు జీవించి ఉన్నారు. ప్రసిద్ధ రచన మీరాబాయి పదావళి. విశేష్ కృష్ణోపాసక కవయిత్రిयों में श्रेष्ठ, మాధుర్య భావ ప్రయోగ మే పటు. కృష్ణుని ఆరాధించినటువంటి కవయిత్రులలో ఆవిడ శ్రేష్టమైన వారు మరియు మాధుర్య భావాన్ని ప్రయోగించడంలో ప్రావీణ్యం కలిగినటువంటి వారు. మీరాబాయి గురించి అదనపు సమాచారాన్ని తెలుసుకుందాం. మీరాబాయి का जन्म सन 1498 में जोधपुर के मेड़ता नामक गांव में हुआ. उनके पिता का नाम रत्न सिंह था और पति उदयपुर के राजा महाराणा संगा के पुत्र भोजराज था. మీరాబాయి की प्रसिद्ध रचना మీరాబాయి పదావళి. ఆవిడ 1498వ సంవత్సరంలో జోధ్పూర్లోని మేడతా అనే గ్రామంలో జన్మించారు. ఆవిడ యొక్క తండ్రి పేరు రత్నసింహ్ మరియు భర్త ఉదయపూర్ మహారాజు అయినటువంటి మహారాణా సంగా యొక్క కుమారుడు భోజరాజు గారు. ఆయన చిత్రాన్ని ఇక్కడ గమనించండి. మీరాబాయి యొక్క ప్రసిద్ధ రచన మీరాబాయి పదావళి. विशेषता कृष्णोपासक कवित्रियों में मीराबाई श्रेष्ठ है. श्री कृष्ण के प्रति मीरा की भक्ति माधुर्य भाव की है. मीराबाई श्री कृष्ण को अपना पति मानकर माधुर्य भाव से उपासना करती थी. श्री कृष्ण ने ఎడల మీరాబాయికి ఉన్నటువంటి భక్తి మాధుర్య భావము. మనం రైదాస్ గారి గురించి చెప్పుకున్నప్పుడు దాస్య భక్తి అని చెప్పుకున్నాము. అదేవిధంగా మీరాబాయి గారికి శ్రీకృష్ణుని ఎడల ఉన్నటువంటి భక్తి మాధుర్య భక్తి. మీరాబాయి గారు శ్రీకృష్ణుని తన భర్తగా భావించి ఆరాధన చేస్తూ ఉండేవారు. శ్రీకృష్ణకి మూర్తికే సామ్నే నాచ్తి ఔర్ గాతి థీ. శ్రీకృష్ణుని యొక్క ప్రతిమ ముందు, ఆ బొమ్మ ముందు, విగ్రహం ముందు ఆవిడ నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండేవారు. వహ్ కృష్ణ భక్తి మే అప్నే ఆప్ కో సమర్పణ కర్తీ హై. వహ్ సన్ 1573 में श्री कृष्ण की भक्ति में ही सदा के लिए लीन हो गई. కృష్ణ భక్తిలోనే తనను తాను సమర్పించుకున్నారు. 1573వ సంవత్సరంలో కృష్ణ భక్తిలోనే లీనమైపోయారు, అంటే మరణించారు. హిందీ సాహిత్యంలో మీరాబాయి గారు భక్తి కాలంలోని సగుణ శాఖకు చెందినటువంటి కృష్ణ భక్తి శాఖకు సంబంధించిన కవయిత్రి. पायो जी मैं तो राम रतन धन पायो, वस्तु अमोलक दी हमारे सतगुरु, कृपा कर अपनायो, जन्म जन्म की पूंजी पाई, जग में सभी कोवायो, खर्च न खूटई चोर न लूटई, दिन दिन बढ़त सवायो, सत की नाव केवटिया सतगुरु, भवसागर तर आयो, मीरा के प्रभु गिरिधर नागर, हरक हरक जस गायो. మొదటి రెండు లైన్లు చూద్దాం. పాయో అంటే పొందాను, రతన్ అంటే రత్నము, ధన్ అంటే ధనము, అమోలక్ అంటే అమూల్యమైన, సద్గురు అంటే సద్గురువు, కిరప అంటే కృప, దయ అని అర్థం. పాయోజీ మైతో రామరతన ధన పాయో, నేను పొందాను, రామరత్నము అనే ధనాన్ని పొందాను. అనగా నేను భగవంతుని రూపంలో ఉన్న విలువైన రత్నము అనే సంపదను పొందాను, భగవంతుని నామము అనే సంపదను నేను పొందాను. రెండవ లైను, వస్తు అమోలక్ ది హమారే సద్గురు కిరపాకర్ అపనాయో, మా సద్గురువు నాకు విలువైన వస్తువు ఇచ్చాడు, వారి కృప లేక దయతో నేను దానిని స్వీకరించాను. తరువాతి రెండు లైన్లు, జనమ జనమకి పూంజీ పాయి జగమే సభీ కోవాయో, ఖరచన కూటై చోరన లూటై, దిన దిన బడత్ సవాయో. జనం జనం అంటే జన్మ జన్మల, పూంజీ అంటే ధనము,
కోవాయో అంటే కోల్పోవటము, ఖరచ్ అంటే ఖర్చు, కూటై అంటే తరిగిపోవటము, సవాయో అంటే పావు, లూట్నా అంటే దొంగిలించటము. జన్మ జన్మకి పూంజీ పాయి జగమే సభీ కోవాయో. నేను జన్మ జన్మలకు సరిపోయే భక్తి అనే మూలధనాన్ని పొందాను. దానికి బదులుగా ఈ ప్రపంచంలోని వైభవము మరియు సుఖాలన్నింటినీ పోగొట్టుకున్నాను. ఖరచన కూటై చోర్న లూటై దినదిన బఢత సవాయో. నేను పొందినటువంటి ఆ అమూల్యమైన భక్తి అనే సంపద ఎంత ఖర్చు పెట్టిననో తరిగిపోదు. దొంగలు దొంగిలించలేరు. అలాగే రోజు రోజుకి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ సవాయో అంటే పావు, అంటే కొంచెం కొంచెంగా ప్రతిరోజు ఆ భక్తి అనే సంపద పెరిగిపోతూ ఉంటుంది అని అర్థం. తరువాతి 2 లైన్లు. సత్కి నావ్ ఖేవటియా సద్గురు భవసాగర తరు ఆయో, మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ హరక్ హరక్ జస్ గాయో. ఖేవటియా అంటే నావికుడు, భవసాగర్ అంటే సంసారం అనే సాగరము, తర్నా అంటే ఈదటము, నాగర్ అంటే చతురుడు, బాగా తెలివైన వాడు అని అర్థం, హరక్ హరక్ అంటే బాగా సంతోషం ఆనందంగా అని అర్థం, జస్ అంటే కీర్తి అని అర్థం. సత్కి నావ్ ఖేవటియా సద్గురు భవసాగర తరు ఆయో. సత్యమనే నావకు సద్గురువుని నావికుడుగా చేసుకుని నేను ఈ భవసాగరాన్ని దాటాను. అంటే సద్గురువు సహాయంతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కష్టాలను నేను దాటుకుంటూ భక్తి అనే మార్గం ద్వారా భగవంతుని చేరుకున్నాను అని మీరాబాయి గారు చెప్తున్నారు. ఆ తర్వాత లైను, మీరాకే ప్రభు గిరిధర నాగర్ హరక్ హరక్ జస్ గాయో. మీరా యొక్క ప్రభువు శ్రీకృష్ణుడు చాలా చతురుడు, అంటే శ్రీకృష్ణుడు బాగా తెలివైన వాడు అని మీరాబాయి చెప్పుచున్నది. శ్రీకృష్ణుని యొక్క కీర్తిని వర్ణిస్తూ సంతోషంతో పాటలు పాడుచూ ఉన్నది. ఈ విధంగా రైదాస్ గారు మరియు మీరాబాయి గారు గురువు యొక్క గొప్పతనాన్ని, అలాగే భగవంతుని ఎడల ఉండవలసిన భక్తి భావం గురించి పాటల ద్వారా చక్కగా వివరించారు. ఈ పాఠం మొత్తం వింటుంటే మనం కూడా భక్తిలో లీనమైపోతున్నాం కదా.